గూగుల్ ఆండ్రాయిడ్ 17 స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేసింది. ఒకవేళ మీ దగ్గర గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉంటే పిక్సెల్ 6 అండ్ అబవ్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్స్ లోకి వెళ్ళి మీకు ఆండ్రాయిడ్ 17 స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. వీడియోలో మనం ఆండ్రాయిడ్ 16 తో కంపేర్ చేసి ఆండ్రాయిడ్ 17 ఏమేమి చేంజెస్ చేశారు వాటి గురించి మాట్లాడదాం. ఇవి ఫ్యూచర్ లో మిగతా ఫోన్స్ కూడా వస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఈ ఫీచర్స్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫ్యూచర్లో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ పిక్సెల్ ఫోన్స్కి వస్తాయి, తర్వాత సామ్సంగ్ ఫోన్స్, వన్ ప్లస్ ఫోన్స్, ఇంకా అన్ని బ్రాండ్స్ విడతల వారీగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇయర్ ఎండ్ లోపు చాలా ఫోన్స్లో అయితే మీరు ఈ ఫీచర్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ నాకు బాగా నచ్చిన ఫీచర్ గురించి మాట్లాడతాను. ఆండ్రాయిడ్ 17లో పాపప్ యాప్స్ అనమాట. యాప్స్ మనం పాపప్ లో ఒక 5 యాప్స్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ మీరు యాప్ ఏదైనా పాపప్ చేయాలనుకుంటే దాని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే ఇక్కడ మీకు చిన్న సింబల్ లాగా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. వీళ్ళు ఎగ్జాక్ట్ గా దీన్ని బబుల్ అంటున్నారు, మనం పాపప్ అంటాం కదా, సేమ్ అదే బబుల్ లాగా. ఇక్కడ చిన్న బబుల్ లాగా యాప్ లో ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి మీరు ఇంకొక యాప్ ఓపెన్ చేయొచ్చు, ప్లస్ కొట్టడమే. ఇది రీసెంట్ లో ఉంది. రీసెంట్ గా మీరు ఒకవేళ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి యాప్స్. సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇది కూడా మీకు ఆ బబుల్లో ఓపెన్ అవుతుంది. ఇంకో కొత్త యాప్ మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేద్దాం, వాట్సాప్ సెలెక్ట్ చేద్దాం. వాట్సాప్ కూడా పనిచేస్తుంది బబుల్లో. సో వాట్సాప్ వచ్చేసింది. ఇట్లా ఒక 5 యాప్స్ మీరు ఓపెన్ చేయొచ్చు. అన్ని యాప్స్కి సపోర్ట్ లేదు బబుల్. సో ఏదైతే మీకు సపోర్ట్ ఉన్నాయో యాప్స్ అవి మాత్రమే మీకు అలా బబుల్ లాగా అయితే ఓపెన్ అవుతాయి. ఇలా మొత్తం నేను ఒక 5 యాప్స్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఈ యాప్స్ మీరు ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వచ్చేసి ఇక్కడ మీకు ఇంటూ కనిపిస్తుంది, ఇక్కడ వేసేస్తే క్లోజ్ అయిపోద్ది. ఇలా క్లోజ్ చేసేయచ్చు. మీరు క్లోజ్ చేసిన యాప్స్ రీసెంట్ యాప్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు నేను క్లోజ్ చేస్తాను కదా, రీసెంట్ యాప్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్లస్ కొడితే చాలు ఆ రీసెంట్ యాప్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు వాటిని ఈజీగా ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ ఇది బాగుంది. ఒక 5 యాప్స్ మనం ఇలా బబుల్ లాగా స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఓపెన్ చేయొచ్చు. మొత్తం ఇలా మనం క్లోజ్ చేసాం అనుకోండి, ఇలా తిరుగుతుంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఇవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ అన్నిటిని ఒకేసారి క్లోజ్ చేయాలనుకుంటే అన్ని తీసుకొచ్చేసి ఇలా పెట్టేస్తే అన్ని క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఫీచర్ ఏమి యాడ్ చేశారంటే ఆండ్రాయిడ్ 16లో మనకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వైఫై కానీ మొబైల్ డేటా కానీ రెండు కలిపిచ్చేశారు. ఒకవేళ మీరు వైఫై మొబైల్ డేటా వాటిని మనం ఆఫ్ చేయాలి అంటే మాత్రం లోపలికి వెళ్ళి చేసుకోవాలంతా. ఇక్కడ అలా కాదు. ఇక్కడ చూస్తే మనకి దీని సిమ్ కార్డు ఉంది కదా, రెండు కనిపిస్తున్నాయి మనకి. వైఫై సపరేట్ ఉంది అండ్ మొబైల్ డేటా సపరేట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రెండింటిని ఈజీగా మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. వీటిని మీరు లోపలికి వెళ్ళారనుకోండి, ఇక్కడ వీటిని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు మొబైల్ డేటా అండ్ వైఫై రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అంటే దీని మీద మీరు ట్యాప్ చేస్తే రెండు కనిపిస్తున్నాయి. కాబట్టి రెండింటికి సపరేట్ టాగల్స్ అయితే ఇచ్చారు, అది మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వాటిని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ యాప్స్లో మీరు ఏదైనా ఫోటో చూస్తున్నారు అనుకోండి, ఇది డైరెక్ట్ ఇక్కడ నుంచి సేవ్ చేసేయచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. అదే మన ఆండ్రాయిడ్ 16లో చూసుకుంటే రీసెంట్ యాప్స్ మనం లాంగ్ ప్రెస్ పట్టుకుంటే కాపీ అనే ఆప్షన్ వస్తుంది కానీ సేవ్ అనే ఆప్షన్ రాదు. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గ్యాలరీలోకి సేవ్ చేసేయచ్చు ఫోటో. నెక్స్ట్ ఇంకా మేజర్ చేంజెస్ ఎక్కడ చేశారంటే స్క్రీన్ రికార్డర్ యాప్. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డర్ కనిపిస్తుంది, అది రెండింటిని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడొచ్చు. స్క్రీన్ రికార్డ్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు ఎంటైర్ స్క్రీన్ మీద రికార్డ్ చేయొచ్చు, లేకపోతే యాప్ రికార్డ్ చేయొచ్చు. ఆ రెండు ఆప్షన్స్ ఇక్కడ మనకి ఉన్నాయి, యాప్ కానీ స్క్రీన్ కానీ. ఇక్కడ కొత్తగా ఏం యాడ్ చేశారంటే సెల్ఫీ కెమెరా మనం ఎనబుల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం దీన్ని ఎనబుల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, నేను మీకు కనిపిస్తూ ఉంటాను. సో ఒకవేళ మీరు స్క్రీన్ రికార్డ్ చేస్తే ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మాట్లాడొచ్చు. మీ బ్యాక్ సైడ్ ఏదైనా మీరు స్క్రీన్ మార్చాలి కలర్ అనుకుంటే ఇక్కడ మన కలర్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ నుంచి మనం మార్చవచ్చు. ఇక్కడ చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో మీరు ఏదైనా స్క్రీన్ మీద చూస్తూ మాట్లాడాలి, రికార్డ్ చేయాలి అనుకుంటే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేస్తే ఇక్కడే మనం ఎడిట్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి మనం ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది, డిలీట్ ఆప్షన్ ఏమైనా వస్తుంది. దీనిలో మనకు అలాంటి అయితే ఏముండవు. ఒకసారి రికార్డ్ చేద్దాం. ఇక్కడ కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. సో రికార్డింగ్ ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకోండి, సేవ్ అయిపోయింది అంతే. ఇట్లా ఓపెన్ అవ్వదు, ఇట్లా మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. నెక్స్ట్ స్ప్లిట్ స్క్రీన్ కూడా చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. రీసెంట్ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది కదా. ఇక్కడ ఒక యాప్ ఓపెన్ చేసి ఇక్కడ రెండు యాప్స్, ఇక్కడ మనకి రెండు యాప్స్ ఓపెన్ అయినాయి కదా, ఇక్కడ కూడా మనం స్ప్లిట్ స్క్రీన్ అయితే యూస్ చేయొచ్చు. రెండు మన డిఫరెన్స్ చూపిస్తాయి. ఇప్పుడు మీకు రెండు స్ప్లిట్ స్క్రీన్ రన్ అవుతున్నాయి. ఇక్కడ మనం మధ్యలో బాగా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే అప్ అండ్ డౌన్ యారోస్ కనిపిస్తున్నాయి. అంటే మన ఈ యాప్ సైజ్ పెంచాలనుకుంటే కిందకు వస్తే మన పైన యాప్ సైజ్ పెరుగుతూ వెళ్తుంటుంది. తగ్గించాలనుకుంటే ఇట్లా మనం తగ్గించుకోవచ్చు. ఇంకా పైకి వెళ్ళారనుకోండి క్లోజ్ అయిపోద్ది. సో ఇట్లా మీకు యారోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ అట్లా కాదు, ఇట్లా మనం ఇట్లా పట్టుకొని ఇట్లా వెళ్తూ ఉండాలి మనకు నచ్చినట్లు. ఇక్కడ యారోస్ కనిపిస్తున్నాయి. ఇవి మేజర్ చేంజెస్. ఇంకా కొన్ని చిన్న చిన్న చేంజెస్ విషయం మాట్లాడితే మనం ఇక్కడ వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, అసిస్టెంట్కి మనం సపరేట్గా వాల్యూమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ వాల్యూమ్ అని ఉంది, ఏదైతే గూగుల్ అసిస్టెంట్ ఉంటుందో అది ఎంత లౌడ్గా మాట్లాడేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అదే మనం ప్రీవియస్ చూస్తే ఆండ్రాయిడ్ 16లో అసిస్టెంట్కి సపరేట్గా అయితే ఏమి ఉండదు, ఓన్లీ అలారం వరకే ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ వాల్యూమ్ అని కొత్తగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైనా యాప్ మీకు లొకేషన్ కానీ యూస్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మీకు టాప్లో బ్లూ కలర్లా కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో కూడా మనకు కనిపిస్తుంది
దీని మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, ఐకాన్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ నుంచి మనకి ఏ యాప్ లొకేషన్ యూస్ చేస్తుందో క్లోజ్ చేసేయచ్చు వద్దనుకుంటే పర్మిషన్. నెక్స్ట్ మ్యాప్ మీద స్టార్ట్ చేసిన తర్వాత ఇలా పవర్ బటన్ ప్రెస్ చేస్తారనుకోండి, డార్క్ మోడ్లోకి వెళ్తుంది. యాక్చువల్గా అయితే దీనిలో వెళ్ళట్లేదు, దీనిలో పని చేయట్లా, ఇది ఫోల్డ్ పిక్సెల్ ఫోల్డ్ దీనిలో పని చేస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పవర్ బటన్ నేను ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మొత్తం డార్క్ థీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే దీనివల్ల మీకు ఏమైందంటే పవర్ సేవ్ అవుతుంది. మీరు మ్యాప్స్ యూస్ చేసేటప్పుడు తక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. దీనిలో మరి ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, దీనిలో అయితే వర్క్ అవ్వట్లేదు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి మినిమల్ మోడ్. బ్యాటరీ మీకు చాలా వరకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, ప్లే స్టోర్, జీమెయిల్, ఫొటోస్ అని చెప్పేసి. వీటిని మీరు తీసేయాలి అనుకుంటే తీసేయచ్చు. ఆండ్రాయిడ్ 17లో 16లో అయితే ఆప్షన్ లేదు. వాల్పేపర్ అండ్ స్టైల్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ఐకాన్స్ అని ఉన్నాయి కదా, ఐకాన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు నేమ్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది. మనకి 16లో లేదు, 17లో కనిపిస్తుంది. నేమ్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి మనం నేమ్స్ ఒకవేళ తీసేయాలనుకుంటే తీసేయచ్చు. అప్లై చేసామనుకోండి, ఖతం, ఇక్కడ మనకి నేమ్స్ పోతాయి. ఇక్కడ మనకి నేమ్స్ కనిపిస్తున్నాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడే ఒక చేంజ్ మీరు నోటీస్ చేయొచ్చు. వాల్పేపర్ అండ్ స్టైల్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ కిందకు వస్తే కలర్స్ అని కనిపిస్తున్నాయి కదా, కలర్స్లోకి వెళ్తే సేమ్ కలర్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి, ఇదంతా గ్రే కలర్లో ఉన్నాయి అంతా. ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్ డార్క్ అయిపోయింది. నెక్స్ట్ సెట్టింగ్స్లో ఆస్క్ పిక్సెల్ అని కొట్టామనుకోండి, ఇక్కడ ఆస్క్ అంటే మనకి ఆస్క్ వరకు పిక్సెల్ అని వస్తుంది. దీనిలో మనకి అట్లాంటి అయితే ఏం లేవు, ఇది కొత్తగా అయితే యాడ్ చేశారు. దీని మనం క్లిక్ చేసాం అనుకోండి, పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఏం చేసేది అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏదన్నా మనం తెలియట్లేదు, సెట్టింగ్స్లో ఎక్కువ ఉంటాయి కదా, సెట్టింగ్స్లో మనకు ఆప్షన్స్ ఏమి కనపడట్లేదు అనుకుంటే ఇక్కడ జస్ట్ మనం అడగొచ్చు దాన్ని. నేను డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పేసి అడిగాను. ఇది చూడొచ్చు మనకి ఇది స్టెప్ బై స్టెప్ చెప్తుంది ఎక్కడికి వెళ్ళాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, డిస్ప్లే అండ్ టచ్లోకి వెళ్ళండి, అపీరెన్స్లోకి వెళ్ళండి, డార్క్ థీమ్ అని ఉంది కదా అక్కడికి వెళ్ళండి. మొత్తం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తుంది. సో సెట్టింగ్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంది, ఎలా ఎనేబుల్ చేయాలి మీకు అర్థం కాకపోతే దీన్ని అడిగారు అనుకోండి, మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తుంది. ఒక డివైస్లో మనం మల్టిపుల్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా, ప్రతిసారి మనం క్రియేట్ చేసేటప్పుడు వైఫై, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేయకుండా కొత్త ఆప్షన్ అయితే దీనిలో ఉంది. ఆండ్రాయిడ్ 17లో వైఫైలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి వైఫై సెట్టింగ్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, షేర్ నెట్వర్క్, ఎలో యూజర్స్ టు ఎడిట్ నెట్వర్క్ అని చెప్పేసి. వీటిని ఎనేబుల్ చేసామనుకోండి, ఏదైనా కొత్త యూజర్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్లోకి వెళ్దాం. యూజర్స్ ఉంటాం, కొత్త యూజర్ మనం యాడ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు యూజర్ నేమ్ ఇద్దాం. సో ఇక్కడ మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. సెటప్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని వైఫై, పాస్వర్డ్ ఇట్లాంటివి అయితే ఏమి అడగదు. మీ ఈమెయిల్ ఐడి ఒకటి ఇస్తే చాలు, మొత్తం అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా అదే వైఫై కనెక్ట్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ అదే చేసుకుంటుంది. ఇలాంటి ఆప్షన్స్ అయితే మీకు ఆండ్రాయిడ్ 16లో అయితే ఏమీ లేవు, ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు ఆడియో కోడెక్లో మీకు LHDC V5 సపోర్ట్ కూడా వచ్చింది. సో ఏదైనా మీరు TWS కానీ ఇట్లాంటివి దీన్ని కనెక్ట్ చేసి మీరు పిక్సెల్ ఫోన్స్కి వింటున్నప్పుడు మీరు హై రేజ్ ఆడియో అయితే వినొచ్చు, లాస్లెస్ ఆడియో అయితే మీరు వినొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లో డిస్ప్లే అండ్ టచ్లోకి వెళ్ళామనుకోండి, మనకి డార్క్ థీమ్ అని ఉంది కదా, రెండిట్లో ఓపెన్ చేస్తున్న డార్క్ థీమ్. ఇక్కడ మనకి ఎక్స్పాండెడ్ దగ్గర ఆప్షన్ అయితే ఏం లేదు. ఇక్కడ మనకి ఇప్పుడు చూస్తే ఎక్స్పాండెడ్ దగ్గర మీకు చిన్న సెట్టింగ్ సింబల్ లాగా అనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచే మీరు ఏదైనా యాప్ డార్క్ మోడ్కి సపోర్ట్ చేయకపోతే ఫోర్స్ఫుల్గా దాన్ని మీరు ఎనేబుల్ చేయొచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి చేయాల్సి వచ్చేది, ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్లో కాకుండా డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచే చేసేయచ్చు. ఇవి చేంజెస్ ఆండ్రాయిడ్ 16తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ 17లో నేను నోటీస్ చేసినవి అయితే. మీకు ఏది బాగా అనిపించింది? నాకైతే 3 బాగా అనిపించినాయి. ఒకటి 5 యాప్స్ మనం పాపప్ లాగా యూస్ చేయొచ్చు, బబుల్స్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ మినిమల్ మోడ్ ఉంటుంది కదా మ్యాప్స్లో, అది కూడా బాగా అనిపించింది. అండ్ స్క్రీన్ రికార్డర్లో కూడా చాలా ఫీచర్స్ యాడ్ చేస్తారు, అవి కూడా నాకు బాగా అనిపించినాయి. మీకు ఏమి నచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆండ్రాయిడ్ 17లో ఏమేమి మార్పులు రాబోతున్నాయో. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, ప్రొడక్ట్ సెలవు, బాయ్.